ఇటీవల భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్పై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఒత్తిడి తెస్తోంది. తాజాగా ఐఎంఎఫ్ పాకిస్తాన్పై కొత్తగా 11 ఆర్థికపరమైన షరతులను విధించింది. దీంతో ఐఎంఎఫ్ విధించిన మొత్తం షరతుల సంఖ్య 50కి పెరిగింది. ఇక ఐఎంఎఫ్ నివేదిక ప్రకారం పాకిస్తాన్ రాబోయే ఆర్థిక సంవత్సరానికి రక్షణ బడ్జెట్ను దాదాపు 2.5 ట్రిలియన్లకు ప్రణాళిక వేస్తోంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 12% అధికం. భారత్ మే 7న ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. దానికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ భారత సైనిక స్థావరాలపై దాడికి ప్రయత్నించింది. 4 రోజులు క్రాస్ బోర్డర్ డ్రోన్ మిసైల్ దాడుల తర్వాత మే 10న భారత్ పాకిస్తాన్ మధ్య అవగాహనకు అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పాక్ ఐఎంఎఫ్ నుంచి ఆర్థిక సాయాన్ని పొందింది. అయితే ఐఎంఎఫ్ కొత్తగా షరతులలో జూన్ 2025లోగా ఐఎంఎఫ్ లక్ష్యాలకు అనుగుణంగా 2026 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను పార్లమెంటు ఆమోదించాలి. 4 రాష్ట్రాలు కొత్త వ్యవసాయ ఆదాయపు పన్ను చట్టాలను అమలు చేయాలి. దీనికోసం పన్ను ప్రక్రియ, రిజిస్ట్రేషన్, ప్రచార కార్యక్రమ అమలుకై ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. అలాగే ఐఎంఎఫ్ సూచించిన గవర్నెన్స్ డయాగ్నోస్టిక్ అసెస్మెంట్ ఆధారంగా ప్రభుత్వ బలోపేతానికి చేపట్టే చర్యల ప్రణాళికను ప్రచురించాలి. అంతేకాకుండా 2027 తర్వాత ఆర్థిక రంగం పరిపాలన, నియంత్రణ గురించి ప్రణాళికను రూపొందించాలి. ఎనర్జీ రంగంలో కొత్త షరతుల్ని తీసుకురావాలని తెలిపింది. ఫిబ్రవరి 15, 2026 నాటికి గ్యాస్ ఛార్జీలను సవరించాలని, మే నెలాఖరులోపు ఈ ఆర్డినెన్స్ని శాశ్వత చట్టంగా మార్చాలని తెలిపింది. ప్రస్తుతం ఉన్న 3.21 యూనిట్ పరిమితిని జూన్లోపు తొలగించాలని తెలిపింది.